ఆదికాండము 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశం నేలిన హెబ్రీయుడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో క్షీణించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఆ చిన్నదాన్ని నాకు దయచేసి పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చే వరకు ఊరకు ఉండెను. షెకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారుల సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములలో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపం వచ్చెను. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు నీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము, నీ కటాక్షము నా మీద రానియుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చెదను. ఓలేయు కట్నమును ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చెదను. మీరు ఆ చిన్నదానిని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినది ఏమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే ఉండిన ఎడల సరి. మా పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించుదాము. అప్పుడు మనము ఏకజనమగుదు. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోదమని చెప్పగా, వారి మాటలు హామోరు కుమారుడైన షెకెముకు ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలని మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగుదును కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందాము. అప్పుడు వారు మనలో నివసించెదరు అనగా, హామోరును అతని కుమారుడుకు షెకెమును చెప్పిన మాట విని అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరుడైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాలను తీసుకుని వెళ్ళిపోయిరి. తన సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి పొలములో వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలను అందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇంట్లలో ఉన్నదంతయు దోచుకొనరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీయును చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజ్జీయులను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి.